ఎంత పెద్ద గజ దొంగనైనా పట్టించేది అదే. పోలీసులకు కీ ఎవిడెన్స్ కూడా అదే. ఏ మూల ఏ గల్లీలోనైనా ఎప్పుడు జరిగినా ఏం జరిగినా అదే పక్కా ఆధారాలతో దొరకబట్టేస్తోంది. నన్ను ఎవరు చూస్తారులే అనుకునేవాడి గుండెల్లో గుబులు పుట్టించేది మూడో నేత్రమే. ఫేస్ మాస్క్ వేసుకున్నా సరే ఇట్టే పట్టేస్తుంది. కానీ కడపలో ఆ నిఘా నేత్రాలు వర్క్ చేయట్లేదట. దినదిన అభివృద్ధి చెందుతున్న సిటీలో నిద్రావస్థలో ఉన్న సీసీ ఫుటేజ్ ఇష్యూపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. కడప నగర ప్రజలు దోపిడీ దొంగల భయంతో బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఒక తీరుగా ఉంటే కడప పోలీసు డిపార్ట్మెంట్ ఒక రీతిగా ఉంటుందట. విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారట. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా కడప పట్టణం నిలుస్తుందని టౌన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప సిటీలో సుమారు 5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు భారీగా పెరుగుతున్నాయి. పట్టణ దినదినాభివృద్ధి చూసి చుట్టుపక్కల మండలాల ప్రజలు ఎక్కువ మంది సిటీలో స్థిరపడుతున్నారు. అటు వ్యాపారులు ఇటు పెరుగుతున్న జనాభాను అనుకువగా తీసుకున్న కేటుగాలు వారి పని కానిచేస్తున్నారు. దీంతో సిటీలో నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందట. కడప నగరంలోనే 4కు పైగా పిఎస్లు ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణకి స్పెషల్ టీం ఉంది. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. నేరాలను నియంత్రించడంలో పోలీసులు చొరవ చూపిస్తున్నప్పటికీ నేరం జరిగిన తర్వాత వాటిని ఛేదించడంలో మాత్రం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రధాన కారణం సిబ్బంది కొరత ఒకటైతే పట్టణాన్ని అణువణువునా జల్లెడపట్టే నిఘా నేత్రాలు లేకపోవడం రెండో కారణం. కడప నగరం సుందరీకరణ అభివృద్ధి పనుల్లో భాగంగా కడప నగరంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ తొలగించడం జరిగింది. మళ్ళీ వాటిని పెట్టడంలో ఈరోజు కార్పొరేషన్ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని మళ్ళీ ఆయా సర్కిళ్లలో ప్రధాన సర్కిల్ అన్నిటిలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను అలాగే పోలీసు యంత్రాంగాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ లేకపోవడం వల్ల ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు కానీ లేకపోతే మహిళలపైన దాడులు కానీ లేకపోతే మహిళల చైన్ స్నాకింగ్ కానీ ఇట్లా ఈ అనేకమైన అఘాయిత్యాలకు ఈరోజు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని అరికట్టడానికి సాంకేతికంగా వాడుకోవాల్సినటువంటి యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కడపలో అంతరాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చోరీలకు పాల్పడుతున్నారు. ఇళ్లలో ఎవరూ లేనిది చూసి వారికి అనుకువగా ఉన్న చోట లూటి చేసేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా దర్యాప్తు వేగవంతంగా కొనసాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటి ఊర్లకు వెళ్లేటప్పుడు తెలియజేయాలంటూ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినా సిబ్బంది కొరత వల్ల పర్యవేక్షణ లోపిస్తుంది. కడప నగర సుందరీకరణ ఆధునీకరణలో భాగంగా సీసీ కెమెరాలను తొలగించారు. అప్పటి నుంచి కూడా కడప నగరంలో చూసుకుంటే పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నప్పటికీ మహిళల మీద చైన్ స్నాచింగ్ జరిగి వాళ్ళ యొక్క బంగారం ఈరోజు పోయినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ 1.5 సంవత్సరం అయినప్పటికీ ఒక పక్క కడప నగరంలో ఆధునిక పనులు ఒక సర్కిళ్లలో పూర్తి అయినప్పటికీ కూడా ఈరోజు ఆ యొక్క సీసీ కెమెరాలను తిరిగి యథావిధంగా అదే పరిస్థితులలో నెలకొల్పడంలో ఈరోజు అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కడప నగరంలో సీసీ ఫుటేజ్ వ్యవస్థ ఒకప్పుడు చాలా పటిష్టంగా ఉండేది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే నిఘా ఉంచేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ధ్వంసమైపోయింది. ఇప్పటికైనా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.